టీచింగ్ ఈజ్ అన్ ఆర్ట్ యాజ్ వెల్ యాజ్ సైన్స్. బోధన ఒక కళ మరియు శాస్త్రం. బోధన ఒక సైంటిఫిక్గా చేయడంలో మూడు ముఖ్యమైన దశలు ఉన్నాయి. ప్రీ యాక్టివ్ ఫేజ్ ఆఫ్ టీచింగ్, బోధన పూర్వక దశ, ఇంటరాక్టివ్ ఫేజ్ టీచింగ్, పరస్పర బోధన దశ, పోస్ట్ యాక్టివ్ ఫేజ్ టీచింగ్, బోధనానంతర దశ. ఈ విధంగా బోధనలో మూడు ప్రధానమైన దశలు ఉంటాయని ఫిలిప్ జాక్సన్ పేర్కొన్నాడు. కనుక కాబోయేటువంటి టీచర్స్గా, పనిచేస్తున్నటువంటి టీచర్స్గా ఈ మూడు దశలలో మనం చేయవలసినటువంటి అసెస్మెంట్, అంచనా, మూల్యాంకనం గురించి మనం తెలుసుకోవాలి. మొదటిది ప్రీ యాక్టివ్ ఫేజ్, అంటే ఇది ప్లానింగ్ స్టేజ్లో బోధనకు ముందు చేపట్టేటువంటి మూల్యాంకనం, డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్. దీన్ని మనం తెలుగులో ఏమంటామంటే లోప నిర్ధారణ మూల్యాంకనం. దీంట్లోనే మీనింగ్ ఉంది, లోపాన్ని నిర్ధారించాలా. ఏ లోపాన్ని నిర్ధారించాలి? విద్యార్థులు గణితంలో లేక లాంగ్వేజెస్లో ఏ అంశంలో వెనకబడి ఉన్నారు, వారిలో ఉండేటువంటి బలహీనతలు ఏమిటో ఈ యొక్క అభ్యసన లోపాలను గుర్తించడానికి ఈ యొక్క డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, లోప నిర్ధారణ మూల్యాంకనం బోధన పూర్వక దశ, ప్రీ యాక్టివ్ స్టేజ్లో మనం నిర్వహిస్తాం. కనుక ఇక్కడ బోధనలో ఉండేటువంటి మూడు దశలు, ఆ మూడు దశలలో నిర్వహించేటువంటి మూడు రకాల మూల్యాంకనాలు, టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్స్ గుర్తుంచుకుంటే రాబోయేటువంటి గురుకుల ఎగ్జామ్స్లో, రాబోయేటువంటి డిఎస్సిలో, ఎడ్యుకేషన్ రిలేటెడ్గా ఉండే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో అయినా తప్పనిసరిగా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఆ ప్రశ్నతో జాబ్ రావడానికి అవకాశం ఉంది. ఆ జాబ్తో లైఫ్ మారడానికి అవకాశం ఉంది. కనుక ఈ వీడియో చివరి వరకు మీరు జాగ్రత్తగా వింటూ, నోట్స్ రాసుకుంటూ వింటే ఈ మూడు కాన్సెప్ట్స్ పైన ఎటువంటి బిట్ అయినా, నాలెడ్జ్ అయినా, అండర్స్టాండింగ్ బిట్ అయినా, అప్లికేషన్ బేస్డ్ బిట్ అయినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో మనం డిస్కస్ చేస్తున్నాం. అప్పుడప్పుడు హెల్త్ చెకప్స్కి వెళ్ళినప్పుడు, లేక ఒక హాస్పిటల్లో ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు ప్రొఫెషనల్ డాక్టర్ ఏం చేస్తారంటే ముందు ఆ రోగి యొక్క ఆరోగ్యాన్ని నిర్ధారించడం కోసం డయాగ్నోసిస్ సెంటర్కి పంపిస్తాడు. ఇక్కడ రోగికి సంబంధించిన ఏ బలహీనతలు ఉన్నాయి, ఏ వ్యాధులు ఉన్నాయో నిర్ధారించడానికి. అదేవిధంగా బోధన చేపట్టడానికి ముందు, ముఖ్యంగా మ్యాథమెటిక్స్ టీచర్స్, లాంగ్వేజ్ టీచర్స్, టీచింగ్కు ముందు విద్యార్థులు ఏ కాన్సెప్ట్స్లో వెనుకబడి ఉన్నారు, ఏ అభ్యసన లోపాలు కలిగి ఉన్నారో తెలుసుకోవడం కోసం ఈ లోప నిర్ధారణ మూల్యాంకనం ఉపయోగిస్తాం. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, బోధనలో మూడు దశలు ఉన్నాయి: ప్రీ ఫేజ్ టీచింగ్, ఇంటరాక్టివ్ టీచింగ్ అండ్ పోస్ట్ ఫేజ్ టీచింగ్. ఈ ప్రీ ఫేజ్ టీచింగ్ అంతా కూడా ప్లానింగ్కు సంబంధించింది. దాదాపుగా 45 మినిట్స్ మన పీరియడ్ టీచింగ్లో ఉండేది ఇంటరాక్టివ్ ఫేజ్ యొక్క పరస్పర బోధన దశ. ఇక్కడ నిర్వహించవలసిన మూల్యాంకనం ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, ఫామ్, నిర్మాణాత్మక మూల్యాంకనం. దీనికి మరొక పేరు రూపణ మూల్యాంకనం. చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. అంటే ఒక బిల్డింగ్ మనం నిర్మించేటప్పుడు అది సరిగా నిర్మిస్తున్నామా లేదా ఎప్పటికప్పుడు ఒక ఇంజనీర్ తెలుసుకుంటే అది నిర్మాణాత్మక మూల్యాంకనం అనుకోండి. ఒక డాక్టర్ ఒక రోగికి చికిత్స అందించేటప్పుడు ఆ రోగి యొక్క వ్యాధులు, డిసీజెస్ను నిర్ధారించడం కోసం డయాగ్నోసిస్ చేస్తే అది డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్. అయితే ఆ రోగికి ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ ప్రక్రియలో ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా, రోగి సరిగా స్పందిస్తున్నాడా లేదా, మనం ఉపయోగించేటువంటి ప్రొసీజర్ కరెక్టా కాదా అని ఎప్పటికప్పుడు డాక్టర్ తెలుసుకుంటే అది నిర్మాణాత్మక మూల్యాంకనం. అదేవిధంగా ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియలో చిన్న చిన్న స్లిప్ టెస్ట్ ద్వారా, ప్రాజెక్ట్స్ ద్వారా విద్యార్థి యొక్క రిఫ్లెక్షన్స్, పర్యాలోచనలను తన క్వశ్చన్స్ ద్వారా పరీక్షించడం ద్వారా బోధనాభ్యసన ప్రక్రియలో ఎప్పటికప్పుడు విద్యార్థులు సరిగా నేర్చుకుంటున్నాడో లేదో తెలుసుకునేటువంటి ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ ఈ ఫార్మేటివ్ ఇవాల్యుయేషన్, నిర్మాణాత్మక మూల్యాంకనం. ఇది పరస్పర బోధన దశలో మనం నిర్వహించడం జరుగుతుంది. ఇక బోధనలో మూడు దశల్లో మూడవ దశ పోస్ట్ యాక్టివ్ ఫేజ్, బోధనానంతర దశ. ఈ బోధనానంతర దశలో నిర్వహించేటువంటి మూల్యాంకనం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. సమ్ అంటే మొత్తం, గణితంలో అంటే ఏదైనా ఒక మొత్తం యూనిట్ పూర్తయిన తర్వాత, ఒక పాఠం మొత్తం పూర్తయిన తర్వాత, ఒక విద్యా సంవత్సరంలో సిలబస్ అంతా కూడా పూర్తయిన తర్వాత నిర్వహించేటువంటి మూల్యాంకనం
ఈ సంకలన మూల్యాంకనం. సో సంకలన మూల్యాంకనం సమ్మేటివ్ వాల్యుయేషన్ యొక్క పర్పస్ ఏంటంటే ఒక బోధనాభ్యసన ప్రక్రియ పూర్తయిన తర్వాత బోధనాభ్యసన ప్రక్రియ తుది ఫలితాలు తెలుసుకొని విద్యార్థులకు మార్క్స్ వేసి విద్యార్థికి గ్రేడ్స్ ఇచ్చి పై తరగతులకు పంపించడానికి సర్టిఫికెట్స్ ఇవ్వడం కోసం ఈ సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ నిర్వహిస్తున్నారు. వీటిని మనం ప్రస్తుతం అకాడమిక్ పరంగా ఏమంటున్నామంటే ఎఫ్ఏ మరియు ఎస్ఏ అంటున్నాం. ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్. ఈ వాల్యుయేషన్ అనేటువంటి పదం రీప్లేస్ చేశారు అసెస్మెంట్ గా 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ లో భాగంగా. ఎస్ఏ అంటే సమ్మేటివ్ అసెస్మెంట్. సంవత్సరానికి 4 ఫార్మేటివ్ అసెస్మెంట్లు మనం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ విద్యార్థి యొక్క రాత పనులు, విద్యార్థి యొక్క రిటర్న్ వర్క్, విద్యార్థి యొక్క రిఫ్లెక్షన్స్, విద్యార్థికి ఇచ్చే ప్రాజెక్ట్స్, విద్యార్థుల యొక్క పార్టిసిపేషన్ మరియు స్లిప్ టెస్ట్ ద్వారా గమనిస్తాం ఫార్మేటివ్ అసెస్మెంట్ లో. కేవలం రాత పరీక్షల ద్వారా, రిటర్న్ టెస్ట్ ద్వారా బోర్డులు నిర్వహించేటువంటి పరీక్షలు సమ్మేటివ్ అసెస్మెంట్ గా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 10th ఎగ్జామ్స్ జరగనున్నాయి. సో ఈ 10th బోర్డ్ ఎగ్జామినేషన్స్ ఏమవుతాయంటే సమ్మేటివ్ అసెస్మెంట్. దీని ముఖ్య ఉద్దేశం ఒక విద్యా సంవత్సరం అంతా బోధించిన తర్వాత విద్యార్థి అకాడమిక్ స్టాండర్డ్స్ సాధించారా లేదా తెలుసుకొని మార్క్స్ ఇచ్చి గ్రేడ్స్ ఇచ్చి విద్యార్థులను పై తరగతులకు పంపించడానికి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ఉపయోగించే మూల్యాంకనమే సమ్మేటివ్ అసెస్మెంట్ లేక సమ్మేటివ్ ఇవాల్యుయేషన్. దీన్ని తెలుగులో సంకలన మూల్యాంకనం, సంగ్రహణాత్మక మూల్యాంకనం అని కూడా అంటారు. ఇప్పుడు మనం చెప్పుకున్నాం బోధనలో 3 దశలు ఉన్నాయి. ఆ 3 దశలలో నిర్వహించేటువంటి 3 రకాల మూల్యాంకనాలు. గతంలో ఈ యొక్క కాన్సెప్ట్ పైన ఒక ప్రశ్న అడగడం జరిగింది, దాన్ని డిస్కస్ చేద్దాం. చాలా జాగ్రత్తగా వీడియో చివరి వరకు వినడానికి ట్రై చేయండి. రీడ్ A and B statements and choose the correct answer. Formative assessment is carried out during the teaching learning process to give feedback and enhance learning. B. Summative assessment primarily aims to identify learning gaps during classroom instruction. తెలుగులో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఏ మరియు బి వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. చూడండి, ఎప్పుడైనా గురుకుల లాంటి ఎగ్జామ్స్లో, డిఎస్సి లాంటి ఎగ్జామ్లో ఉద్యోగాన్ని డిసైడ్ చేసేటువంటిది పెడగాజీ. పెడగాజీలో ఇటువంటి అప్లికేషన్ క్వశ్చన్స్ అడుగుతారు కనుక బట్టి పద్ధతులు అర్థం లేకుండా పెడగాజీ నేర్చుకోకూడదు. చాలా మందికి పెడగాజీ ఎలా పలకాలో కూడా తెలియదు. కొంతమంది పెడగోజీ అంటారు, కొంతమంది పెడగాజీ అంటారు. ఒకసారి ఒక స్టూడెంట్ ఫోన్ చేసి సార్ పీడియాలజీ కోర్సు కావాలని అడిగింది. కనుక బిఎడ్ కాలేజీకి డిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళలేని విద్యార్థులకు ఈ సమస్య ఉంటుంది. కనుక ఇటువంటి ప్రొఫెషనల్ టీచింగ్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనే మా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, మీరు కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా మీరు జాబ్ సాధించాలంటే ఎమిలీ అకాడమీ అనే మా మొబైల్ యాప్ వెంటనే ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో పెడగాజీకి సంబంధించి, ఎడ్యుకేషనల్ సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కి సంబంధించి డిజిటల్ వీడియో క్లాసెస్ మరియు టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ఇవి యాక్సెస్ చేసుకొని ప్రిపరేషన్ మొదలుపెట్టి సబ్జెక్ట్ పైన మంచి పట్టు సాధించండి. ఇక్కడ ప్రశ్న గమనించండి. ఏ మరియు బి వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి. నిర్మాణాత్మక మదింపు అనేది బోధనాభ్యసన ప్రక్రియ సమయంలో నిర్వహించి అభిప్రాయాన్ని అందించడానికి మరియు అభ్యసనాన్ని మెరుగుపరచడానికి నిర్వహిస్తారు. బి. సంగ్రహణాత్మక మదింపు ప్రధానంగా తరగతి గది బోధన సమయంలో అభ్యసన లోపాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం బోధనలో 3 దశలు ఉంటాయని. మొదటిది ప్రీఫేస్ టీచింగ్, బోధన పూర్వక దశ. రెండవది ఇంటరాక్టివ్ టీచింగ్, పరస్పర బోధన దశ. మూడవది బోధనానంతర దశ, పోస్ట్ ఫేజ్ టీచింగ్. ఇక్కడ ఏ స్టేట్మెంట్ గమనించండి. నిర్మాణాత్మక మదింపు అనేది బోధనాభ్యసన ప్రక్రియ సమయంలో, అంటే ఈ బోధనాభ్యసన ప్రక్రియ సమయంలో ఇంటరాక్టివ్ ఫేజ్ టీచింగ్లో నిర్వహించి అభిప్రాయాన్ని అందించడానికి మరియు అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపాధ్యాయులు నిర్వహిస్తారు. కనుక ఏ స్టేట్మెంట్ అనేది కరెక్ట్. ఇంగ్లీష్లో గమనించండి. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఈస్ క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ టు గివ్ ఫీడ్బ్యాక్ అండ్ ఎన్హాన్స్ లెర్నింగ్. సో స్టేట్మెంట్ ఏ ఈజ్ కరెక్ట్. బి చూడండి. సంగ్రహణాత్మక మదింపు అంటే సమ్మేటివ్ అసెస్మెంట్ తరగతి గది బోధన సమయంలో అభ్యసన లోపాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకుంటుంది. అభ్యసన లోపాలను గుర్తించడానికి లక్ష్యంగా పెట్టుకునే మూల్యాంకనం డయాగ్నోస్టిక్ ఇవాల్యుయేషన్, లోప నిర్ధారణ మూల్యాంకనం. కనుక బి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఇంగ్లీష్లో కూడా గమనించండి. సమ్మేటివ్ అసెస్మెంట్ ప్రైమర్లీ ఎయిమ్స్ టు ఐడెంటిఫై లెర్నింగ్ గ్యాప్స్ డ్యూరింగ్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ 2 అంశాలు గుర్తుంచుకోవాలి. డ్యూరింగ్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్లో నిర్వహించేది సమ్మేటివ్ ఇవాల్యుయేషన్ కాదు.
పరస్పర బోధన దశలు నిర్వహించేది ఈ యొక్క సంగ్రహణాత్మక మూల్యాంకనం లేక సంకలన మూల్యాంకనం కాదు. ఇది పాయింట్ నెంబర్ 1. కనుక ఈ పాయింట్ ఆధారంగా గుర్తించండి, డ్యూరింగ్ క్లాస్ రూమ్ ఇన్స్ట్రక్షన్ లో చేసేది సమ్మేటివ్ కాదు. లెర్నింగ్ గ్యాప్స్, అభ్యసన లోపాలను గుర్తించడం దీని లక్ష్యం కాదు. సంకలనాత్మక మూల్యాంకనం లేక సంగ్రహణాత్మక మూల్యాంకనం సమ్మేటివ్ అసెస్మెంట్ యొక్క లక్ష్యం యొక్క అభ్యసన లోపాలను గుర్తించడానికి ఉద్దేశించింది కాదు. అది డయాగ్నోస్టిక్ వాల్యుయేషన్, లోప నిర్ధారణ మూల్యాంకనం యొక్క లక్ష్యం. కనుక బి స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ 4 ఆప్షన్స్ గమనించండి. ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్, కేవలం ఏ మాత్రమే సరైనది అనేది కరెక్ట్ ఆన్సర్, మిగతావి కరెక్ట్ కాదు. కనుక ఇటువంటి ప్రశ్నలే ఉద్యోగాన్ని జాబ్ను డిసైడ్ చేసేవి. వీటిని మనం అప్లికేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అంటాం. కాంప్రహెన్సివ్ లెవెల్ను పరీక్షించేవి, అండర్స్టాండింగ్ లెవెల్ను పరీక్షించేవి. అవి మెమరీని పరీక్షించే ప్రశ్నలు కాదు. కనుక మెమరీని పరీక్షించే ప్రశ్నలు అడగటం లేదు ఈ యొక్క టెట్లో, డిఎస్సిలో, డిపిటిఓ, హెచ్డబ్ల్యూఓ లాంటి ఎగ్జామినేషన్స్లో, ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఎగ్జామినేషన్స్లో ఇట్లా స్టేట్మెంట్స్ ఇచ్చి ఏ కరెక్టా బి కరెక్టా అని అడుగుతున్నాడు. ఇది కరెక్టా కాదో తెలుసుకోవాలంటే కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉండాలి. కాన్సెప్ట్ పైన క్లారిటీ ఉండాలంటే డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ లాంటి యూట్యూబ్ ఛానల్స్లో గతంలో నేను అప్లోడ్ చేసిన వీడియోస్, షార్ట్స్ మీరు తప్పనిసరిగా చూడాలి. ఎందుకంటే ఒక ట్రీట్మెంట్కి వెళ్ళేటప్పుడు డాక్టర్ యొక్క క్వాలిఫికేషన్స్ చూస్తాం, అతని యొక్క అనుభవం చూస్తాం. ఒక లాయర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ లాయర్ ఎన్ని కేసెస్ వాదించాడు, ఎంతమంది కేసెస్ను గెలిపించాడో మనం చూస్తాం. ఒక బిల్డింగ్ కట్టించుకునేటప్పుడు ఒక ప్రొఫెషనల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తాం. అదేవిధంగా టీచింగ్లో కూడా ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పేటువంటి టీచర్ యొక్క క్వాలిఫికేషన్స్, మీరు ఈ యొక్క వీడియో క్రింద చూడండి, నా క్వాలిఫికేషన్స్. అదేవిధంగా నా టీచింగ్ ఎక్స్పీరియన్స్, మోర్ దాన్ 25 years టీచింగ్ ఎక్స్పీరియన్స్, 25 సంవత్సరాల సుదీర్ఘ కోచింగ్ టీచింగ్ బోధన అనుభవంలో కొన్ని వేల మంది టీచర్స్కు శిక్షణ ఇవ్వడం జరిగింది, కోచింగ్ ఇవ్వడం జరిగింది. చాలామంది టీచర్స్గా, డిప్యూటీఓలుగా, హెచ్డబ్ల్యూఓలుగా, నెట్ సెట్ సాధించే అసిస్టెంట్ ప్రొఫెసర్స్గా, చాలామంది గురుకుల స్కూల్స్లో ప్రిన్సిపల్స్గా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తుంటారు. వీలైతే మీ సక్సెస్ను కామెంట్ రూపంలో తెలియజేయండి. కనుక జాబ్ సాధించాలంటే ఎమిలీ అకాడమీ అయినా మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో కష్టమైన సబ్జెక్ట్స్ అయినా పెడగాజీ, ఎడ్యుకేషనల్ సైకాలజీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, డిపిటిఓకి సంబంధించిన ఎడ్యుకేషన్, ఇట్లాంటి సబ్జెక్ట్స్ తెలుగు మీడియంలో, ఇంగ్లీష్ మీడియంలో టాపిక్ వైజ్గా డిజిటల్ వీడియో క్లాసెస్ మీకు ఇవ్వడం జరిగింది. దీనివల్ల ప్రయోజనం ఏంటంటే ఆ వీడియోని ఎన్నిసార్లు అయినా మనం చూసుకోవచ్చు. నచ్చిన సమయంలో, నచ్చిన ప్రదేశంలో మీకు మోటివేషన్ ఉన్నప్పుడు ఆ వీడియో చూసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా నోట్స్ రాసుకోవచ్చు. దానికి సంబంధించిన టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ ఇంటి దగ్గర నుండే మీ మొబైల్ ఫోన్ చూస్తూ ఒక ఏకల్ల వీడు మాదిరి మీరు బాగా నేర్చుకోవచ్చు. దానికి తగిన మెంటర్షిప్ గైడెన్స్ నా వీడియోస్ ద్వారా మీకు అందుతుంది. కనుక డియర్ స్టూడెంట్స్, వెంటనే ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో కోర్సెస్ని యాక్సెస్ చేసుకోండి. ఈ కోర్సెస్లో నేను అందించినటువంటి డిజిటల్ వీడియో క్లాసెస్ వింటూ నోట్స్ రాసుకోండి. నోట్స్ రాసుకుంటే 90% ప్రిపరేషన్ అయిపోయినట్లే. దానికి సంబంధించిన టెస్ట్లు ప్రాక్టీస్ చేస్తే 100% ప్రిపరేషన్ అయిపోయింది. ఆత్మవిశ్వాసంతో ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళవచ్చు. కనుక వెంటనే ఈ యొక్క ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇందులోని కోర్సెస్ని యాక్సెస్ చేసుకొని మీ ప్రిపరేషన్ మొదలుపెట్టి మంచి నాలెడ్జ్తో రాబోయే నోటిఫికేషన్స్లో జాబ్ సాధించాలని కోరుకుంటూ, మరి ఈ వీడియో డిస్క్రిప్షన్లో డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ అనేటువంటి మా అఫీషియల్ ఫేస్బుక్ పేజీ యొక్క లింక్, అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ యొక్క లింక్, మా యాప్ యొక్క లింక్ ఇవ్వడం జరిగింది. కనుక డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ మా ఫేస్బుక్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ ఫాలో కండి. ఎమిలీ అకాడమీ మా మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ యొక్క విలువైన కామెంట్ తెలియజేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ, మీ డాక్టర్ మోజెస్ ఎమిలీ అకాడమీ, హైదరాబాద్.